అక్కడ 6 ముఖాలతో 12 చేతులతో ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే స్కందుడు. స్కందుడు ఎందుకు పుట్టాడు? కేవలం యుద్ధం చేయడానిక? కాదు. స్కంద పురాణం ప్రకారం ఆయన పుట్టుకతోనే ఒక మ్యాప్ క్రియేట్ అయింది. ఆయన 6 ముఖాలు దేనికి సంకేతం? మన శరీరంలోని 6 చక్రాలకు. ఆయన చేతిలో ఉన్న ఆయుధం వేల్. అది చంపడానికి వాడే కత్తి కాదు, అది జ్ఞానశక్తి. అది చాలా షార్ప్గా ఉంటుంది, లోతుగా దిగుతుంది. మన బుద్ధి కూడా అలాగే ఉండాలి. యుద్ధం మొదలైంది. తారకాసురుడు అనుకున్నాడు, చిన్నపిల్లాడు నన్నేం చేస్తాడులే అని. కాని స్కందుడు సామాన్యుడు కాదు. ఆయన శివుడి కోపం, పార్వతి శక్తి కలిపిన రూపం. యుద్ధభూమిలో స్కందుడు తన విశ్వరూపం చూపించాడు. తారకాసురుడు ఎన్ని మాయలు చేసినా స్కందుడి వేల్ ముందు అవి నిలబడలేదు. చివరికి ఆ వేల్ తారకాసురుడి గుండెల్లో దిగింది. అది